మంగ్లీ కేసులో లాయర్లేమో పబ్లిసిటీ చేసిరి, పోలీసులేమో హడావిడి చేసిరి. మంగ్లీ ఏమో నాకు తెలియదు, నాకేం సంబంధం అని మోసం చేసిన వాళ్ళేమో ఊర్లు దాటి రాష్ట్రాలు దాటి ఎక్కడున్నారో తెలియదు. బాధితులేమో రోజుకొకరు సావవట్రి. రమేష్ అని ఒక గిరిజన బిడ్డ మొన్న హార్ట్ అటాక్ తో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? తన డబ్బులుగా రావేమో అని భయపడి తన ఫ్యూచర్ కోసం దాపెట్టుకున్న డబ్బుల్ని, కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఆ రాక్షసులు అయితే మింగేశారు. మోసం చేసింది గిరిజన బిడ్డలే, మోసపోయింది గిరిజన బిడ్డలే. ఈ విషయంలో సత్యనారాయణ సార్ ఏమో మంగ్లీకి సపోర్ట్ గా కేసు తీసుకొని ఫోటో దిగి కేసు ఎంత వరకు వచ్చిందో కూడా ఇప్పటి వరకు ఒక చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఆయన కావాల్సింది పబ్లిసిటీ లేకపోతే కేసు సాల్వ్ చేయడమా? ఇప్పటి వరకు ఎంతో మంది చనిపోయారు, కనీసం ఒక చిన్న అప్డేట్ కూడా సత్యనారాయణ సార్ ఇవ్వలేదు. నేను ఆయన క్వశ్చన్ చేస్తున్నట్టు కాదు, కానీ ఒక చిన్న అప్డేట్ ఇస్తే వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంటారు. ఇలా ప్రాణాలు అయితే పోవు, ఇంకా 4-5 ప్రాణాలు పోకన్నా ముందే అప్డేట్ ఇస్తే మంచిది. ఆ కేసు విషయంలో బాధితులకు కూడా ఒక విషయం చెప్తున్నా, మీరు పోరాడండి కానీ ప్రాణాలు మాత్రం కోల్పోకండి. మీరు ఒకవేళ ప్రాణాలు కానీ కోల్పోతే మీరు ఆ కేసు విషయంలో ఓడిపోయినట్లే. గెలిచింది అవతల వాళ్ళు అవుతారు కానీ మీరెవ్వరు. డబ్బులు పోతే మళ్ళీ వస్తాయి కానీ ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఒకటే క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బుని సంపాదించుకోగలం కానీ ప్రాణాన్ని సంపాదించుకోలేం. పోరాడండి కానీ ప్రాణాలు మాత్రం పోగొట్టుకోకండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నేనున్నానని మాత్రం అస్సలు మర్చిపోకండి.